హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్దెట్ బ్యూటిఫుల్ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇవాళ వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళలో చూసేసి ఉంటారు కదా. ఇవాళ వీడియో వచ్చేసి వంటగది డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. అలాగే ఇంట్లో వంటగదిలో బొద్దింకలు, పురుగులు ఇలాంటివి రాకుండా ఉండడానికి ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను అనమాట. మనం వంటగదిలో వంట చేయాలంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి. అలాగే చాలా మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటే చాలా బాగా వంట అనేది చేస్తామన్నమాట. సో అందుకోసం వంటగదిలో ఎలా డీప్ క్లీనింగ్ చేసుకోవాలనే వీడియో కూడా షేర్ చేస్తున్నాను. అలాగే పురుగులు, బొద్దింకలు అనేది రాకుండా ఉండడానికి ఒక టిప్ అయితే చేస్తానన్నమాట ఈరోజు మీకోసం. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక ఇవాళ వీడియో వచ్చేసి నిన్న మేము ఆల్రెడీ హౌస్ క్లీనింగ్ వీడియో పెట్టాను కదా, నిన్న కిచెన్ క్లీనింగ్ అయితే చేసింది. సో చూడండి, ముందుగా నేను కిచెన్ క్లీన్ చేయకముందు ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను ఇక్కడ మీకు. చూడండి, ఈ విధంగా ఉందన్నమాట కిచెన్. ఇలా ఉన్న కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నది అనేది కూడా చూపిస్తాను లాస్ట్లో. సో ముందైతే ఇంకా స్టార్టింగ్ నుంచి చూపించేస్తున్నాను కిచెన్ ఎలా ఉంది అనేసి. సో అది అంతా మీరు వీడియోలో చూసేసేయండి. ఇక ముందుగా మనం కిచెన్ క్లీనింగ్ అనేది ఎలా చేయాలంటే స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. అలా చేసుకుంటూ వెళ్తేనే కిచెన్ క్లీనింగ్ చాలా ఈజీగా అవుతుంది. చాలామంది కిచెన్ రూమ్ క్లీన్ చేయాలంటేనే భయపడతారండి. అంట్లు తోముకోవాలి అండ్ చాలా పెద్ద ప్రాసెస్ పని అనేసి. అలా ఏం భయపడకుండా చిన్న చిన్న టిప్పులు ఫాలో అవుతూ మనం ఒక టైం మేనేజ్మెంట్ ప్రకారం చేసుకున్నట్లయితే కిచెన్ రూమ్ కూడా చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో ముందుగా మనము అన్ని బెడ్రూమ్స్, హాల్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతే లాస్ట్ అదే ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా చేసుకుంటాం. అలాగే కంప్లీట్గా 1 డే మొత్తం కిచెన్ రూమ్కే ఇవ్వాలన్నమాట టైము. అప్పుడే మంచిగా క్లీన్ చేసుకోగలగము. ఇంకొకటి ఏంటంటే, మనం హౌస్ క్లీనింగ్ పని పెట్టుకున్నప్పుడు వంట పని పెద్ద పెట్టుకోకూడదండి. చాలా తక్కువగా వంట చేసుకొని తొందరగా వంట ఎలా పూర్తి అవుతుందో అలా తొందరగా పూర్తి చేసేసుకొని మనం క్లీనింగ్ ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి, మనకు అంత స్ట్రెస్ అనేది పడదు. అలాగే బట్టలు పిండడం ఇలా మిగతా పనులు కూడా పెట్టుకోకూడదు. అప్పుడు ఇంకా ఫ్రీగా చాలా ఈజీగా మనం పని అనేది చేసుకుంటాం అన్నమాట. సో ముందుగా అయితే పైన అంతా దులిపేసి పెట్టేసామన్నమాట. ఇప్పుడు కింద ఉన్నటువంటి ర్యాక్లను క్లీన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ముందుగా ఉన్న సామాన్ అంతా ఒక చోట పక్కకు పెట్టేసుకొని పేపర్ అంతా తీసేసి పాత పేపర్ మంచిగా బూజు అనేది దులిపేసుకుంటున్నామండి. ఈ విధంగా బూజు అనేది దులిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మళ్ళీ ఒక కొత్త పేపర్ అనేది వేసేసి మంచిగా సర్దుకుంటామన్నమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ చెప్పాలనేది ఏమంటే, చాలామంది అన్నీ ఒకటేసారి తీసేసి ఒకటేసారి చేస్తారు. అలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది ఎలా చేస్తారంటే కిందిది తీసి పైది అట్లా అలా వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ పైనుంచి వస్తే కింద ఉన్న దానికి కూడా దుమ్ము పడకుండా నీట్గా డబుల్ పని పడకుండా సింగిల్ అటెంప్ట్లో మొత్తం పని అంతా అయిపోతుందండి. ఇక్కడ చాలామంది షీట్స్ కూడా వేసుకుంటారు, వ్రాపర్స్. ఆ వ్రాపర్స్ అనేది వేసుకున్నామంటే పదే మార్చాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విధంగా న్యూస్ పేపర్స్ అయితే డస్ట్ పడింది అనుకోండి ఇంకా తీసి పడేయచ్చు, కొత్త పేపర్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ర్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా సెకండ్ ర్యాక్ అనేది చూపిస్తున్నాను మీకు. సో ఆ విధంగా మొత్తం సెకండ్ ర్యాక్లో కూడా ఒక ర్యాక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ర్యాక్ అయితే వచ్చామన్నమాట. అంటే దాన్ని తీయడం, దులపడం, పేపర్ వేయడం, ఆ సామాన్ని నీట్గా తుడుచుకోవడం కానీ వాష్ చేసుకోవడం కానీ అలా చేసుకొని మంచిగా ఇంకా సర్దేయడం అనమాట. ఒకవేళ క్లీనింగ్ అంటే తోమే పాట అయితే అన్ని డబ్బాలని ఏవైతే ఉంటాయో అన్నీ తీసేసుకొని మంచిగా ఒకటేసారి తోమేసుకొని ఆరబెట్టేసిన తర్వాత ఈ క్లీనింగ్ చేసుకున్నామంటే ఇంకా ఈజీ అవుతుంది. ఒకవేళ లేదు తుడుచుకోవాలి, మేము లాస్ట్ టైమే క్లీన్ చేసుకున్నాం, ఇప్పుడు ఓన్లీ తుడిచే పాట అయితే ఒక సెల్ఫ్ అయిపోయిన తర్వాత ఇంకొక సెల్ఫ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ క్లీనింగ్ చేసేటప్పుడు డబ్బాలు అనేది తీస్తాము, అన్నీ తీసేసి తోమేసుకునేటప్పుడు దాంట్లో అన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయి కదా, ఇవన్నీ నీట్గా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఒకటే చోట ఒక 4-5 డబ్బాలు ఒకటే చోట స్టోర్ చేసి పెట్టుకున్నారంటే
మీకు ఈజీగా ఉంటుంది, మళ్ళీ తీసి బాగా ఈజీగా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ ఐడియా అయితే. ఇంకా ఇప్పుడు నేనైతే సెకండ్ ర్యాక్ని అంట్లు అనేది అంటే సామాన్ అంతా తీసేసి పేపర్లు కూడా తీసేసి మొత్తం బూజు అనేది దులిపేస్తున్నాం అనమాట. ఈ విధంగా ఒక్కొక్క ర్యాక్ చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా పని అనేది అయిపోతుంది. ఈసారి అయితే మేము అంట్లు అనేది తోమలేదండి, ఎందుకంటే 1 మంతే అయింది. వరలక్ష్మి వ్రతానికి మొత్తం అంట్లన్నీ తీసి తోమేసామన్నమాట. అందుకోసం ఈసారి ఓన్లీ తుడిచేస్తున్నాము. ఇవి కూడా తుడుచుకునేది కూడా చాలా నీట్గా, ఎక్కడ దుమ్ము లేకుండా నీట్గా తెల్లతెల్ల మిలమిల మెరిసిపోతాయి అన్నమాట తోమేసినట్లుగా. అది కూడా తుడుచుకోవడానికి ఒక లిక్విడ్ అయితే ఉంది. ఆ మ్యాజిక్ లిక్విడ్ అనేది నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను, సో ఆ వీడియోని కూడా చూడండి. ఇంకా ఇప్పుడైతే మొత్తం దుమ్ము ధూళి అంతా తులిపేసి మ్యాక్సిమం ఇప్పుడు ఇంకా కొత్త పేపర్స్ అనేవి తీసేసుకొని ఆ పేపర్లను నీట్గా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతా సామాన్ అంతా సర్దుకుంటున్నాం అనమాట. ఇందాక చెప్పాను కదా బొద్దింకలు పురుగులు రాకుండా ఒక చిట్కా అయితే చెప్తానండి, ఇప్పుడు చెప్తానండి చూడండి. ముందుగా అయితే మనము ఈ టిప్పును పాటించినట్లయితే పురుగులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రావన్నమాట. 1 వీక్ ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఇలా మార్చుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. అంటే పేపర్లు మార్చమని కానీ నేను చెప్పేది జస్ట్ అవి మనం ఏదైతే పెడతామో అది తీసేసి మళ్ళీ కొత్తది పెడితే సరిపోతుంది. సో ఇలా చేసుకున్నట్లయితే వంట రూమ్ చాలా నీట్గా ఉంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మనం వంట చేసుకునేటప్పుడు ఎలాంటి ఇరిటేషన్ అనేది ఫీల్ కాకుండా చాలా మంచిగా చేసుకుంటాం. అలాగే ఆ బొద్దింకల ద్వారా ప్లేట్లలో నైట్ ఏమన్నా అలా తిరిగితే మన హెల్త్కి అనేది ఇష్యూస్ వస్తాయి కాబట్టి అలా ఉండకుండా. సో ఈ బొద్దింకలు ఇవి రాకుండా ఉండడానికి ఇదే అండి టిప్పు. ముందుగా మనం కొన్ని కర్పూర బిళ్ళలని, లవంగాలని, యాలకులను అయితే తీసుకోవాలి. ఈ లవంగాల నుంచి వచ్చే ఘాటు, కర్పూరం నుంచి వచ్చే ఘాటు ద్వారా అవైతే రావన్నమాట పురుగులు బొద్దింకలు. ఇంకా యాలకులు అంటే మంచి సువాసన అనేది వస్తుందన్నమాట ఇంటికి, ఆ వంట రూమ్కి, అందుకోసం ఇవి యూజ్ చేస్తాము. ఆ స్మెల్ పోయేంత వరకు పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రావన్నమాట అటు సైడ్. అందుకని ఆ స్మెల్ ఉన్నంత వరకు అట్లా పెట్టేసి స్మెల్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్చుకోవాలి. ముందుగా అయితే మీరు ఒక క్లాత్లో అయినా పెట్టుకోవచ్చు, ఒక కాటన్ క్లాత్లో, లేదంటే డైరెక్ట్గా అలా అయినా పెట్టవచ్చు. ఒక కర్పూర బిళ్ళని పెట్టి ఒక లవంగాన్ని పెట్టేసి ఒక యాలుకని అయితే పెట్టాలి. గోడకి 4 మూలలు ఉంటాయి కదా, 2 మూలలు పెడితే సరిపోతుందండి. వెనక సైడ్ అంటే లోపల సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, అక్కడ ఒక లవంగం, ఒక యాలుక, ఒక కర్పూరం బిళ్ళ అయితే పెట్టేశాను అనమాట. ప్రతి ర్యాక్కి ఇలానే పెట్టాలి, పైన కూడా ఇలానే పెట్టాము, కాకపోతే మీకు కనపడదు కాబట్టి ట్రైపాడ్ అంత లోపలికి వెళ్ళారు కాబట్టి చూపించలేదు. ఇంకా ప్రతి ర్యాక్కి ఇలానే పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈవెన్ పూజ గదిలో కూడా మీరు ఇలానే సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం, మీకు కబోర్డ్స్ ఉన్నా కూడా మీరు ఇలానే పెట్టుకున్నట్లయితే మంచి కబోర్డ్ ఓపెన్ చేస్తేనే ఒక మంచి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది, చాలా మంచి సువాసన. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక లిక్విడ్ చూపిస్తానని, అదే ఈ లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్తో మనం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఈ లిక్విడ్ని కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా లిక్విడ్ అనేది తీసుకోవాలండి మనం వాష్ చేసుకోవడానికి. ముందుగా ఒక గిన్నెలో మంచి వాటర్ అనేది తీసేసుకొని ఆ వాటర్లోకి కొద్దిగా లిక్విడ్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఎంత సామాన్ క్లీన్ చేయాలని అనుకుంటామో ఆ సామాన్కి సరిపడినంత లిక్విడ్ అనేది తీసుకోవాలి. నేను ఒక గంట అయితే తీసుకున్నాను, నాకు అంత కూడా పట్టలేదు. లిక్విడ్ క్వాంటిటీ తక్కువ ఉండాలి, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, అప్పుడు మంచిగా షైనీగా వస్తాయి అన్నమాట. సో చూడండి, కొద్దిగా లిక్విడ్ అనేది కలిపేసుకుంటున్నాను, ఒక గంట అయితే పట్టింది నాకు. ఇప్పుడు ఇంకా ఆ లిక్విడ్ అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్నటువంటి వాటితో మొత్తం ఒకసారి వాటర్లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఈ లిక్విడ్తో నిజంగా మంచిగా షైనింగ్ వస్తుందండి, మీకే చూస్తే అర్థమవుతుందనమాట. ఒక క్లాత్ అనేది తీసుకొని తడుపుకొని మంచిగా పిండేసుకొని మనం ఆ గిన్నెలు ఏవైతే ఉంటాయో ఆ గిన్నెల్ని తుడుచుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒట్టి క్లాత్తో కూడా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్నట్లయితే మంచిగా షైనీగా తెల్ల మిలమిల మెరిసిపోతాయి అన్నమాట. తోమవలసిన పని కూడా లేకుండా తోమినట్లే కనిపిస్తాయి ఆ సామాన్ అనమాట. చూడండి, ఇక్కడ నేను తుడుస్తున్నాను, దానిపైన ఉన్న దట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. జిడ్డు, ఇలాంటి దుమ్ము ధూళి ఇలాంటివి ఏమీ లేకుండా మంచిగా అన్నీ వెళ్ళిపోయి ఆ సామాన్ అనేది కొత్తగా తెల్ల మిలమిల మెరిసిపోతుంది.
చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్. ఒక్క లిక్విడ్ ఉంటే చాలండి, ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు షేర్ చేసి వీడియోని చూడండి. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఈ లిక్విడ్ వచ్చేసి మనకి గ్లాస్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఏదైనా కానీ ఈవెన్ వుడ్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా షైనింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చూస్తేనే అర్థమైపోతుంది అది ఎంత షైనీగా వస్తుందో కదా, చాలా మెరిసిపోతుంది. మీరు ఇలా మనము ఇప్పుడున్న బిజీ లైఫ్లో వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కాబట్టి ఈ లిక్విడ్ని మీరు స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఈ లిక్విడ్ని మీరు స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఎప్పుడన్నా కిచెన్ రూమ్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ లిక్విడ్ని జస్ట్ అలా పోసి పెట్టేసుకొని మనకు ఎంత కావాలో అంత తీసుకొని ఎప్పటికప్పుడు వెజిల్స్ అనేవి క్లీన్ చేసుకున్నట్లయితే మంచిగా తలతల మెలిపిన మెరిసిపోతాయి. ఈ లిక్విడ్ చాలా వాటికి కిచెన్ రూమ్లో వంట చేసే దగ్గర టైల్స్కి కానీ అన్నిటికీ పనిచేస్తుంది. మీరు మ్యాక్సిమం ఎక్కువ శ్రమ లేకుండా బయట లిక్విడ్స్ కొనకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి కెమికల్స్ అనేవి యూజ్ చేయకుండా ఈ హోమ్ రెమెడీని కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ మన పని కూడా సులువు అవుతుంది, తక్కువ ఖర్చుతోనే ఇదంతా మనకు అవుతుంది. అయితే చూడండి, ఇప్పుడు నేను స్ట్రాంగ్ అనేది పెట్టేస్తాను. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మొత్తం చూసేస్తాను. సో చూస్తున్నారు కదా, ఈ లిక్విడ్తో మొత్తం అన్ని ర్యాక్స్ అనేవి అంట్లు అనేవి క్లీన్ చేసేసుకొని మంచిగా సర్దేసుకున్నాను అనమాట. ఇదే లిక్విడ్తో నేను మిక్సీని కూడా క్లీన్ చేసుకున్నానండి. మిక్సీ కూడా చాలా తలతల మిలమిల మెరిసిపోతుంది అనమాట. కొద్దిగా లిక్విడ్ వేసుకొని బట్టతో మంచిగా పిండేసుకొని తుడిచామంటే ఎక్కడ ఏదైనా ఆయిల్ మార్క్ కానీ జిడ్డు కానీ ఇలా ఏమున్నా వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి, లుక్ అయితే చూపిస్తాను. వంట రూమ్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి అవుట్ఫిట్ అయితే. చూడండి ఎంత మంచిగా తెల్ల మిలమిల మెరిసిపోతున్నాయి అనమాట సామాన్ అంతా. ఇంకా కిచెన్ రూమ్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత నైట్ మంచిగా స్టవ్ క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాం అనమాట. ధూపం కూడా వేసుకున్నాం. ఈ ధూపం వేసుకుంటే మనకు పురుగులు బొద్దింకలు ఇలాంటివన్నీ రావు. ఇది కూడా స్టవ్ క్లీనింగ్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని నేను చూపించలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మిక్సీ ఎంత కొత్త దానిలా మెరిసిపోతుందో. యాక్చువల్లీ దానిపైన పసుపు మార్క కూడా పడింది, అది కూడా వెళ్ళిపోయింది అనమాట ఈ లిక్విడ్ యూజ్ చేసినందుకు. యాక్చువల్లీ మిక్సీ ముందే ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, యాక్చువల్లీ మిక్సీ క్లీనింగ్ కూడా ఎలా చేయాలని చూపిద్దాం అనుకున్నా. ఆ వీడియో ఆన్ చేశానని అనుకున్నాను కానీ వీడియో ఆన్ చేయలేదు. అక్కడ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. కానీ మీరే చూస్తున్నారు కదా ఇక్కడ మిక్సీ ఎంత కొత్త దానిలాగా ఉందో. మీరు కూడా ఒకసారి మిక్సీకి ట్రై చేయండి. నేను చూపించే లిక్విడ్ని ఖచ్చితంగా మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇవన్నీ ఈ లిక్విడ్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను, అది ఖచ్చితంగా చూడండి. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కిచెన్ రూమ్ క్లీనింగ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.